అన్నదమ్మా, దేశం కోసం ఎందరో ప్రాణాలు. సారే జహాస్ అచ్చా అని గూండాలే ఎగరేస్తూ ఉంటే అది జ్వలిస్తోందా, అది చలిస్తోందా అని. దాన్ని ఎంత గౌరవిస్తున్నాం, ఎంత దేశభక్తితో నమస్కరించుకుంటున్నాం, ఆ జెండాలను కూడా తొక్కుకుంటూ నడిచేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు భక్తివన్. నేను మీ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త అండ్ మోటివేషనల్ స్పీకర్ సత్యవాణి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మా, ఇప్పుడు కార్గిల్ వార్ రేపటితో 25 years కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేటి యువతకి ఈ కార్గిల్ వార్ గురించి తెలీదు. సో మీరు కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేటి యువత కూడా తెలుసుకుంటారు. అది తెలుసుకునే ముందు మన దేశానికి ఒకసారి నమస్కారం చేసుకుందామా. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్ అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. చాలా రావడంతో చాలా మంచి సబ్జెక్టులోకి తీసుకువెళ్ళావమ్మా. ఒక్కసారిగా శరీరం అంతా ఒక గర్వంతో గగుర్పొడిచి ఆనాటి మన వీర సైనికులని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చావు. వీరభోగ్య వసుంధరగా పేరుగాంచిన నా భరత భూమిలో ఎందరో వీరులు జన్మించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి నేపథ్యంలో 25 సంవత్సరాల క్రిందట కార్గిల్ యుద్ధంలో మన భారతమాత తలభాగమైనటువంటి శిరసు భాగమైనటువంటి కిరీటమైనటువంటి కాశ్మీర్ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి అద్భుతాలను విజయాలను సాధించి అక్కడ జాతీయ పతాకాన్ని ఎగరేసినటువంటి ఘట్టం ఎవరూ మర్చిపోలేనటువంటి ఘట్టం, ప్రాతస్మరణీయులు. ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తుంది. అందుకనే ఆ రోజున మన ధర్మపురి క్షేత్రం నుండి ఆ కార్గిల్ వార్లో వీరణ మరణం పొందినటువంటి సైనికులకి వెల్ఫేర్ అసోసియేషన్కి అమ్మవారి హుండీ నుంచి వచ్చిన ధనాన్ని పంపడం కూడా జరిగింది. దాన్ని అప్పుడు మన ఈనాడు రామోజీరావు గారు కూడా ఎంతో ప్రశంసించడం కూడా జరిగిందమ్మా. ఇది అద్భుతమైన ఘట్టం. ఇందాక నువ్వు అన్నావు చూడు, నేటి యువతకి ఎంతవరకు అసలు ఇది తెలుసమ్మా అని. మన నేటి యువత తప్పు కాదది. మన యువత ఎంతవరకు హీరోలు అంటే సినిమాల్లో నటించేటటువంటి హీరోలనే హీరోలుగా భావిస్తున్నారు తప్ప మన జాతి కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి స్వాతంత్ర వీర సావర్కర్, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, లాల్ బహదూర్ శాస్త్రీజీ, ఎందరెందరో మహానుభావులందరూ కూడా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి దేశం కోసం స్వాతంత్రం తెచ్చారు. అసలు వీరుల గాథలు ఇంట్లో చెప్తున్నారా, బళ్ళో చెప్తున్నారా, పాఠ్యాంశాల్లో చేర్చారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారి పాఠాలు ఎక్కడైనా మనకి వినిపిస్తున్నారా? ఇంకా బ్రిటిష్ వాళ్ళ కథలే మనకి నేర్పిస్తున్నారు కదా. మరి దేశాన్ని ఎలా ప్రేమించగలుగుతారు? అందుకని వాళ్ళకి ఆ వీరుల గాథలు, వాళ్ళలో ఆ దేశభక్తి బీజాలను అసలు ఎవరు నాటుతున్నారు? అందుకని ఎటువంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు? ఏదో ఒక కవి రాశాడు, సారే జహాస్ అచ్చా అని గూండాలే ఎగరేస్తూ ఉంటే అది జ్వలిస్తోందా, అది చలిస్తోందా అని. అటువంటి భారతదేశంలో మరి వాళ్ళ దేశభక్తి, జాతీయ భావాన్ని ఎంతవరకు మనం పెంపొందించుకోగలుగుతున్నాం? వానమామలై వరదాచార్యులు గారనే ఒక తెలంగాణలో ఒక మహానుభావుడు, ఒక కవి ఒక మాట ఎంత చక్కని భావుకతతో చెప్పాడు. గడియారంలో మధ్యాహ్నం 12 గంటలకి చిన్నముళ్ళు పెద్దముళ్ళు కలిపి నమస్కరిస్తుంది. 12 గంటలకి ఎవరికి? కార్మికులకి నమస్కరిస్తోంది. అర్ధరాత్రి మళ్ళీ 12 గంటలకి 2 ముళ్ళు జోడించి ఎవరికి నమస్కరిస్తోంది అంటే దేశ సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్న సైనికులకి నమస్కరిస్తోందని అన్నాడు ఆయన. అలాంటి సైనికులను అసలు ఎంతవరకు గుర్తు చేసుకుంటున్నాం మనం? నేను ఊరికే చెప్పడం లేదు, అది నేను ఆచరించకుండా చెప్పడంలా. నాకు నవభారత్ బ్యాంక్ వాళ్ళు నవభారత్ రత్న అని ఒక అవార్డు ఇచ్చారు, ₹1,00,000 క్యాష్ అవార్డు. ఆ అవార్డుని నేను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేటి యువతలో దేశభక్తిని పెంపొందించాలంటే ఏమేం చేయాలో ఉత్తరం రాస్తూ
ఈ ₹1,00,000 ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్కి పంపించేశాను అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇది చెప్పుకోవడం అంటే ప్రేరణ కోసం చెప్తున్నాను. సో నేను ఏదో చేశానని కాదు. ఆ విధంగా ప్రతి వ్యక్తిలోనూ జాతులు ఆ విధమైన దేశభక్తి నిర్మాణం చేయకపోతే దేశం ఏమైపోతుంది? రాత్రిపూట ఇంత హాయిగా నిద్రపోతున్నామంటే ఎవరు మనల్ని సంరక్షిస్తున్నారని ప్రొద్దున్నే లేచి వాళ్ళకి నమస్కరించుకోవద్దు? నమస్కరిస్తున్నామా? లేదు. ఆ భావన ఉంటోందా మనలో? ఆ భావన ఉద్దీపింపచేసే వాతావరణాన్ని మనం ఏమైనా క్రియేట్ చేసుకోగలిగామా? లేదు కదా. అందుకని ఫ్రాన్స్లో ఒకసారి 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఓడిపోయింది. సైనికాధ్యక్షుడు వచ్చి అంటాడు, ఏమనంటాడు, అయ్యా మన యుద్ధంలో ఓడిపోయింది ఎందుకో తెలుసా, మన యువత అంతా కూడా క్లబ్బుల్లో కబ్బుల్లో ఉండడం వలన దేశం ఓడిపోయింది అని చెప్పాడు. అందుకని యువతలో ఆ రకమైన భావజాలాన్ని మనం పెంపొందించుకోలేకపోవడం వల్ల జాతికి ఇట్లాంటి నష్టం జరుగుతోంది. ఎంతమంది మన పిల్లల్ని సైనికులకు పంపించాలని అనుకుంటున్నాం, వాళ్ళలో క్షాత్రశక్తిని నింపాలని ఎంతమంది మనం భావిస్తున్నాం? మావారు మిలిటరీ ఇంజనీర్ కాబట్టి గర్వంగా చెప్పుకుంటున్నా, దేశం కోసం పనిచేసినటువంటి కుటుంబం కాబట్టి చెప్తున్నా. ఎంతమంది మన పిల్లలకు చెప్పగలుగుతున్నాం దేశభక్తిని గురించి, దేశాన్ని ప్రేమించమని? విదేశీ మానసపుత్రులుగా వాళ్ళని పెంచుతున్నాం తప్ప, విదేశాలకు వెళితే బాగా డబ్బు సంపాదించుకోవచ్చని విధానంతో పెంచుతున్నాం తప్ప, డాలర్ల మీద ప్రేమను పెంచుతున్నాం తప్ప దేశం మీద ప్రేమను పెంచగలుగుతున్నామా? లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దేశం అంటే ఏమిటో తెలుస్తోంది. ఇప్పుడు లక్కీగా మన భారతీయులు, నిన్న ఇవాళ కూడా విన్నాను ముషా గారి గురించి, మళ్ళీ మొన్న బ్రిటిష్ ప్రధానమంత్రిగా, ఇప్పుడు భారతీయులు కూడా ఆ స్థాయికి వెళుతున్నందుకు మనం గర్వపడదాం. ఇంకా కనుక మనం ప్రయత్నం చేస్తే ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలని కూడా భారతీయులు ఏలగలిగిన సామర్థ్యం మనలో ఉందమ్మా. ఆ స్థితికి జాతిని నడిపించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులు వచ్చినప్పుడు తప్పకుండా అది సాధ్యమవుతుంది. కాబట్టి యువతలో చిన్ననాటి నుంచి మా మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు, ప్రతిసారి మా మాస్టర్ గారు మాట తీస్తుంటారు నీకు, అసలు పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఉయ్యాల్లో వేసేటప్పటి నుంచి తల్లి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి ఉంటే ప్రతి కార్యాలయంలోనూ పనిచేసేటప్పుడు వందే మాత్రం, మళ్ళీ పని ముగించేసినాక జనగణమన గీతాన్ని ఆలాపింపజేయటం అనేది కంపల్సరీ కనుక పెట్టినట్టు అవుతుంటే ఇంత దేశభక్తి యొక్క లోపం ఉండేది కాదేమో అని మా మాస్టర్ గారు ఇప్పుడు అంటుండేవారు. ఇవాళ అసలు సినిమా హాల్లోకి వెళ్ళి అరే కాసేపు ఆగరా జనగణమన అయినాక లోపలికి వెళదాం, అనవసరంగా నుంచోవాల్సి వస్తుంది అనే పరిస్థితి తెచ్చుకున్నాం. సరస్వతి ప్రార్థన అంటే అవమానంగా భావిస్తున్నాం. జనగణమన ఆలాపించిన 2 నిమిషాల నుంచి నమస్కారం చేయలేకపోతున్నాం. ఏదో స్వాతంత్ర దినం వచ్చినప్పుడు కూడా ఏదో ఆటోమేటిక్గా తంతుగా ఎగరేసేసి వచ్చేయడమే తప్ప దాన్ని ఎంత గౌరవిస్తున్నాం, ఎంత దేశభక్తితో నమస్కరించుకుంటున్నాం. ఆ జెండాలను కూడా తొక్కుకుంటూ నడిచేస్తున్నాం, అవమానపరుస్తున్నాం. మరి ఇవన్నీ కాబట్టి రేపు 25 సంవత్సరాలు జరుపుకునేటటువంటి ఈ వీర జవాన్లను మనం నమస్కరించుకుంటూ వాళ్ళందరికీ కూడా చేస్తూ, ఆనాడు చాణక్యుడు కనుక ఇంటింటికి వెళ్ళి నాకు ఒక బిడ్డనివ్వండి ఈ దేశాన్ని సంరక్షించుకోవడానికని చాణక్యుడు అడుగుతాడు. చంద్రగుప్త చాణక్యుడు కథ మీరు సీరియల్గా చూసుంటారు. ఒక్కొక్క పిల్లవాడిని నాకు ఇవ్వండి అని చెప్పి కొంగుజాపు అడిగాడు ఆయన. ఇవాళ అలా ఒక ప్రతి పిల్లవాడిని కనుక దేశం కోసం మన వీళ్ళు ఉంటారు, ఎక్కువగా వీర జవాన్లు ఎందులో ఉంటారు, సిక్కుల్లో ఉంటారు. వాళ్ళు దేశం కోసం పిల్లలు తయారు చేసి పెంచుతున్నారు. అందుకని దేశాన్ని సంరక్షించడంలో వాళ్ళకున్నంత నిబద్ధత ఎవరికి ఉంటుంది? ఆ క్షాత్రశక్తి వాళ్ళలో ఉంది. ఆ క్షాత్రశక్తిని పిల్లలలో మనం పెంపొందింపు చేయాలి. కానీ చదువు అనేది ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, సమాజ సంరక్షణలో మన బాధ్యత. అందరం దేశం బయటకు యుద్ధం చేయక్కర్లా, దేశం లోపల ఉండి కూడా మన దేశాన్ని రక్షించుకునే పద్ధతులు ఉన్నాయి కదా, అవి ఎంతవరకు చేయగలుగుతున్నాం? కనీసం గుర్తు చేసుకుంటున్నామా? లేదు. అది అందుకని కార్గిల్లో ఈ దేశం కోసం మరణించినటువంటి ఆ మహావీరులందరికీ ఈ సందర్భంగా నా అశ్రుతర్పణాలు అర్పిస్తూ భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్స్ అమ్మా. నిజంగా అసలు నేటి యువతకి ఇవన్నీ తెలీదు. మీ మాటల్లో తెలుసుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మదమ్మా, దేశం కోసం ఎందరో ప్రాణాలు అర్పిస్తే వాళ్ళ స్వాతంత్రం తెచ్చుకొని అనుభవించగలుగుతున్నాం.